ప్రజాప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 125 మంది లబ్ధిదారులకు 72 లక్షల కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులను శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. పేదల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. అన్ని కుల సంఘాలకు భవనాలతో పాటు వారి ఆరాధ్య దైవాలైన దేవుళ్లకు గుడులను నిర్మించడానికి మంథని పట్టణంతో పాటు గ్రామాల్లో కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేశామని అన్నారు. మంథని నియోజకవర్గంలోని గ్రామాల్లో బస్టాండులతో పాటు ఓపెన్ జిమ్లకు నిధులను మంజూరు చేశామన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మంథని నియోజకవర్గం అగ్రస్థానంలో ఉండేలా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా మరి సమయానుకూలంగా ఒక పక్షాన ఉద్యోగస్తులందరికీ వారి జీతభత్యాలను చెల్లిస్తుంది. మొదటి వారంలోనే మేము ఆ రోజు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగస్తులకు మరి నెల తర్వాత వారందరికీ కూడా సాలరీస్ పక్షాన ఇచ్చే కార్యక్రమం చేస్తూ సంక్షేమానికి సంబంధించి ఇటు పెన్షన్లు గాని మన కళ్యాణ లక్ష్మి కార్యక్రమం గాని మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరి ఇస్తా ఉన్న చెక్కుల కార్యక్రమం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా మొదటిగా రాష్ట్రానికి సంబంధించి ప్రజానికానికి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తింప కావడం లేదు, ఎవరికైతే ఆ ఆపత్ సమయంలో ఆ ఆసుపత్రిలో వెంటనే చికిత్సలు చేయాలని చికిత్స చేసుకుంటున్న పేద వాళ్ళందరికీ కూడా మనం ఆదుకోవాలని ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనం వారికి వీలున్నంత వరకు నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. గంటలపల్లి నెక్స్ట్ మహబూబ్పల్లి తోసగా